హాయ్ ఫ్రెండ్స్, జేఆర్సీఎం నేను మీ రాజశేఖర్. ఈరోజు మనం ఆర్సీఎం బిజినెస్ ప్లాన్ తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఆర్సీఎం ఫుల్ ఫామ్ అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. మరి మనం ఆర్సీఎం బిజినెస్ ఎందుకు చేయాలి, ఆర్సీఎం ప్రొడక్ట్స్ ఎందుకు తినాలనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఆర్సీఎం మార్కెటింగ్ ప్లాన్ మనకు తెలియాలి ఫ్రెండ్స్. మరి మనం ఈరోజు తెలుసుకోవడానికి నేను మీ ముందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆర్సీఎం బిజినెస్ రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. మరి మనకు ఇక్కడ గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. మరి మార్కెట్లో దొరికే వస్తువులకి మన ఆర్సీఎంలో దొరికే వస్తువులకి డిఫరెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము అగ్రికల్చర్ చేసే వ్యక్తి అయినా, ఆర్ బిజినెస్ మ్యాన్ అయినా, ఆర్ మనం కూలి చేసుకునే వ్యక్తి అయినా, మనం డైలీ దేనికోసం పనిచేస్తామంటే డబ్బుల కోసం, మనీ కోసం పనిచేస్తాం ఫ్రెండ్స్. ఈ మనీని మనం ఏం చేస్తామంటే మార్కెట్లో ఖర్చు పెట్టుకుంటాం. మార్కెట్లో ఖర్చు పెట్టుకోవడానికి, మన నిత్యావసర వస్తువులు పర్చేజ్ చేయడానికి, మనము డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్లకి, మనమందరం కొనుగోలు చేసే వ్యక్తులకి మనమందరం ఎవరమంటే కస్టమర్స్. సి అంటే కస్టమర్ ఫ్రెండ్స్. మరి ఈ కస్టమర్లకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఎక్కడ మనం కొనుగోలు చేస్తామంటే రీటైలర్ షాప్లో, కిరాణా షాప్లో పర్చేజ్ చేస్తాం ఫ్రెండ్స్. రీటైలర్ షాప్లో పర్చేజ్ చేస్తాం. రీటైలర్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో తయారు చేస్తారంటే వాళ్ళు హోల్సేల్ నుంచి తీసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ హోల్సేల్ వాళ్ళ ఇంట్లో తయారు చేస్తారంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో తయారు చేయాలి, వీళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ ప్లేస్లో తీసుకుంటారు. ప్లస్ వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఏజెన్సీ వాళ్ళు కంపెనీలు తీసుకుంటారు ఫ్రెండ్స్. మరి కంపెనీ ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తుంది, కస్టమర్ మనం వాడుతున్నాం. మరి వీళ్ళందరూ ఎవరంటే మీడియేటర్స్. ఈ మీడియేటర్స్ మన ఒక వస్తువు మనకు కావాలంటే మనం డైరెక్ట్ వెళ్ళి కంపెనీ కాడ తెచ్చుకోలేం కాబట్టి ఇక్కడ కంపెనీ నుంచి ఇలా చేతులు మారుతూ మన దగ్గరకు వస్తాయి ఫ్రెండ్స్. కంపెనీలో ఒక వస్తువు 50 రూపాయలకు తయారైతే మన దగ్గరకు వస్తూ 100 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. మరి పైగా మనకు వస్తువు మనకు ప్రచారం తెలియాలంటే, ఆ వస్తువు మనకు తెలియాలంటే మనకు టీవీలో, పేపర్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకు కంటిన్యూషన్గా మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి, మీడియేటర్స్కి 50% లాభాలు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మరి ఈ మార్కెటింగ్ మనకి ఎప్పటి నుంచి తెలుసు అంటే, మన చిన్నప్పటి నుంచి మన నాన్న వాళ్ళు ఇదే మార్కెట్లో ఉన్నారు, మనం ఇదే మార్కెట్లో ఉంటాం, మన పిల్లలు ఇదే మార్కెట్లో ఉంటున్నారు ఫ్రెండ్స్. మరి ఈ మార్కెట్లో కొనడం వల్ల మనకు నష్ట లాభాలు ఏంటివంటే, ఫస్ట్ ఈ మార్కెట్లో వీళ్ళందరూ ఉండడం వల్ల మనకి కాస్ట్లీ రేట్లు పడుతున్నాయి ఫ్రెండ్స్. కాస్ట్లీ రేట్స్ పడుతున్నాయి మనకి. తర్వాత వీళ్ళందరూ ఉండడం వల్ల మనకి వీళ్ళందరి చేతులు మారుతూ రావడం వల్ల వీళ్ళ లాభాల కోసం వీళ్ళు మధ్యలో డూప్లికేషన్ చేయడం వల్ల మనకు డూప్లికేట్ ప్రోడక్ట్ దొరికే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. 90% ఛాన్స్ ఉంది మనకి. మరి మనకు ఇక్కడ ఒరిజినల్ బిల్ ఏమైనా మనకు దొరుకుతుందంటే ఇక్కడ నో బిల్లు ఫ్రెండ్స్. మనకు బిల్లు లాస్ట్ అమౌంట్ తప్పించి మనకు బిల్లు మాత్రం ఏ ప్రోడక్ట్ మనకు క్లారిటీగా దొరకదు ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనకు మార్కెట్లో నో బిల్ దొరుకుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఎలాంటి ఎక్స్చేంజ్ పాలసీ ఉండదు, ఎలాంటి రిటర్నింగ్ బోనస్ ఉండదు. ప్లస్ మనకి ఇక్కడ విత్ జిఎస్టీ, ట్యాక్స్ దొంగలు ఫ్రెండ్స్. ఇలాంటి ట్యాక్స్ జిఎస్టీలు వసూలు చేస్తూ మన గవర్నమెంట్ కూడా పే చేయట్లేదు. అంటే మరి దీనివల్ల మన గవర్నమెంట్కు, మన దేశానికి కూడా ఎలాంటి అభివృద్ధి చెందడానికి కూడా మనకి ఎలాంటి సహకారం లేదు ఫ్రెండ్స్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది కొన్ని తరతరాలుగా మారుకుంటూ వస్తుంది ప్లస్ దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. మరి ఈ మార్కెటింగ్ మనకు మన తాతలు ముత్తాతల నుంచి నడుస్తుంది. మరి ఈ మార్కెట్లో కూడా అప్డేట్ అయింది ఫ్రెండ్స్. మన చిన్నప్పుడు అందరు స్మార్ట్ ఫోన్ మొబైల్ చూసినామంటే చూడలేదు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ మొబైల్ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ జరగట్లేదు. అంటే అప్పటికి మన గత 20 సంవత్సరాలకి ఇప్పటికి చేంజ్ అయింది ఏంటంటే టెక్నాలజీ జనరేషన్ చేంజ్ అయింది. ఈ మార్కెట్లో కూడా మనకు కల్తీ, తర్వాత రేట్లు ఎక్కువ కావడము, ఇక్కడ మనకు డూప్లికేట్ బిల్లు దొరకడం వల్ల ఈ మార్కెటింగ్ కూడా చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇది తెలుసుకున్న వాళ్ళు ముందులో ఉన్నారు, తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకుందాం ఇదేంటని. అదే ఆర్సీఎం డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సేలింగ్ మీన్స్ ఒక వస్తువు తయారు కావడానికి మనకి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కావాలి ఫ్రెండ్స్. మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో ప్రోడక్ట్ తయారవుతుంది. ఈ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో ఆర్సీఎం స్టోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆర్సీఎం స్టోర్ నుంచి అక్కడ మరి మనకి ట్రెడిషనల్ మార్కెట్లో కస్టమర్ అవుతే ఇక్కడ కస్టమర్ కాదు ఫ్రెండ్స్, మనకు డైరెక్ట్ సేలర్. ఇదే డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీలో కూడా డైరెక్ట్ ఏ విధంగా తయారైతే మనది డైరెక్ట్ అదే ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ ఏ రేట్కి అయితే తయారవుతుందో మనకి మార్కెట్లో మన దగ్గర కూడా కంపెనీలో 50 రూపాయలకే దొరుకుతుంది. ఈ 50 రూపాయలకు తయారైన వస్తువు మన దగ్గర స్టోర్కి విత్ జిఎస్టీ ట్యాక్స్ రావడానికి 5% ఇక్కడ వెళ్తుంది ఫ్రెండ్స్. మిగిలిన 45% ఏదైతే ఉందో మన కస్టమర్ హమ్ ఆద్మీ అంటే ఒక పేదవాడిని కూడా ఇక్కడ మనము మంచి ఆరోగ్యంతో పాటు, డిస్కౌంట్తో పాటు రిటర్నింగ్ పాలసీ రావడానికి మనకు 45% మనకి ఇక్కడ కంపెనీ
మనకి ఏదైతే ఇది రిటర్నింగ్ పాలసీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ కంపెనీలో ఆర్సీఎం డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మనం కొంటే మనకి ఏంటి లాభ నష్టాలు అంటే, ఇక్కడ ఆర్సీఎం సిస్టంలో కొనడం వల్ల మనకు మార్కెట్తో పోలిస్తే, బ్రాండెడ్ వస్తువుతో పోలిస్తే మనకి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ చీప్ రేటు బెస్ట్ క్వాలిటీ ఫ్రెండ్స్. చీప్ రేట్ ఉంటాయి, మన హెల్త్కి బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి మనకి. రెండోది మనకు ఆల్ ఇండియాలో సేమ్ రేట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్ ఇండియాలో సేమ్ రేట్ సేమ్ క్వాలిటీ ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఇండియాలో ఒకే బిల్ ఉంటుంది. తర్వాత మనకు ఒరిజినల్ బిల్ పక్కా బిల్ దొరుకుతుంది ఫ్రెండ్స్. మనకి ఇందులో ఒరిజినల్ విత్ జిఎస్టీ ట్యాక్స్ కంపెనీ గవర్నమెంట్ పే చేసి మనకు ఒరిజినల్ బిల్ ఇస్తుంది ఫ్రెండ్స్. మనం ఒక్కొక్క రూపాయి పర్చేజ్ చేసినా మనకు ఒక్కొక్క రూపాయి బిల్ పర్చేజ్ వస్తుంది. మనం ఎస్బీఐ అకౌంట్లో మన ఒక ఖాతా అకౌంట్లో మనం ఎట్లా అయితే అమౌంట్ జమ చేసుకుంటే మనకు ఫోన్ హెడ్ ఆఫీస్ నుంచి ఎట్లా మనకు మెసేజ్ వస్తుందో, ఇక్కడ ఆర్సీఎం పికప్ సెంటర్స్ ఏవైతే మన ఆల్ ఓవర్ ఇండియాలో మనం పర్చేజ్ చేస్తే మనకు ఒరిజినల్ బిల్ విత్ మొబైల్ ఫోన్తో సహా మనకి ఒరిజినల్ బిల్ వస్తుంది ఫ్రెండ్స్. నాలుగోది మనకు ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. హ్యాండ్ టు హ్యాండ్ డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. మరి మనకు 10 to 32% బిజినెస్ వాల్యూమ్. బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూమ్. మనం కంపెనీలో 1000 రూపాయలు, 2000, 3000 ఎంత మనం పర్చేజ్ చేస్తే కంపెనీలో ఉత్పత్తి అయిన తర్వాత కంపెనీ లాభాల్లో మనకు మిగిలిన ఏదైతే బిజినెస్ వాల్యూమ్ ఆ అమౌంట్ టీవీ అడ్వర్టైజ్మెంట్కి మధ్యవర్తులకు ఇవ్వకుండా మనకే ఒక కస్టమర్ అనే సామర్థ్యం ఒక పేద వ్యక్తికి ఇవ్వడంగా ఇక్కడ మనకు రిటర్నింగ్ పాలసీ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇది మనకు ఆర్సీఎం డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మనకు చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఒకే రేట్ దొరుకుతుంది. ఒరిజినల్ బిల్ దొరుకుతుంది. సేమ్ మనకు 10 to 20% డిస్కౌంట్ దొరుకుతుంది. 32% వరకు మనకు రిటర్న్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ కొనడం వల్ల మనకు అన్ని రాంగ్ కాన్సెప్ట్ మార్కెటింగ్లో కొనడం వల్ల మనకు అన్ని నష్టాలు. ఆరోగ్య పట్ల నష్టపోతున్నాం, ఆదాయ పట్ల నష్టపోతున్నాం. మనం పొద్దున్న లేచిన గురించి నైట్ పడుతున్న ద్వారా కష్టం చేసి మరి ఈ మధ్యవర్తులు మనం బాగుపడుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం నిత్యావసర వస్తువులు మన ఆర్సీఎంలో కొని మనం ఆరోగ్యంగా జీవిస్తూ ప్లస్ మనకు ఆదాయం కూడా రావడానికి మనకు ఇది ఒక దారి ఉంది ఫ్రెండ్స్. మరి మనందరం ఆరోగ్యంగా కోరుతుంటూ మనం చిన్నప్పటి నుంచి మార్కెట్లో పర్చేజ్ చేస్తున్న కొన్ని నిత్యావసర వస్తువులు ఇది మార్కెట్ ఆర్సీఎం ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. మార్కెట్లో మనం చిన్నప్పటి నుంచి సంతూర్ 100 grams సోప్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి మార్కెట్లో మనకు 32 రూపీస్ ఎంఆర్పీ ఉంది ఫ్రెండ్స్. అదే మన ఆర్సీఎంలో హల్దీ అండ్ చందన్ సోప్ 100 grams ఫ్రెండ్స్. మనకి ఎంఆర్పి వచ్చేసి 27 రూపీస్ ఫ్రెండ్స్. మరి మనకు మార్కెట్లో డవ్ 100 grams సోప్ 55 రూపీస్ ఫ్రెండ్స్. మరి మనకు ఆర్సీఎంలో సెన్సేషన్ 100 grams 38 రూపీస్ ఫ్రెండ్స్. మార్కెట్లో రెడ్ లేబుల్ న్యాచురల్ టీ పౌడర్ 250 grams పావు కేజీ వచ్చేసి మనకు 165 రూపాయలు ఫ్రెండ్స్. మరి మన ఆర్సీఎంలో ఇలైట్ 250 grams వచ్చేసి మనకు 138 రూపీస్ ఫ్రెండ్స్. మార్కెట్లో ఆశీర్వాద్ ఆటా మార్కెట్లో వచ్చేసి మనకు 110 రూపాయలు ఫ్రెండ్స్ 2 kg. మన ఆర్సీఎంలో వచ్చేసి ఆటా 2 kg ధ్రువం చెక్కి ఆటా 2 kg వచ్చేసి మనకు 90 రూపీస్ ఫ్రెండ్స్. మార్కెట్లో హార్పిక్ 500 ml ఫ్రెండ్స్ 98 రూపీస్. మన ఆర్సీఎంలో టాయిలెట్ క్లీనర్ వచ్చేసి మనకు 88 రూపాయలు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పొద్దున్న లేసాం వచ్చి నైట్ వాడుకునే వస్తువులు మనకి మినిమం ఒక పేరింటి కుటుంబమైన మనకి 2500 రూపాయలు మనకు నిత్యావసర వస్తువులు మనం కొనుగోలు చేస్తాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మన ఆర్సీఎంలో బయట మార్కెట్తో ఎంఆర్పి పోలిస్తే మన ఎంఆర్పి మనకు తక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2300 రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్. 2300 రూపాయలకి వస్తున్నాయి. మరి మనం చిన్నప్పటి నుంచి ఇక్కడ కొనుగోలు చేస్తున్నాం. మనకి ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నారు మార్కెట్లో అంటే ఎలాంటి డిస్కౌంట్ లేదు. మరి ఇక్కడ మన ఆర్సీఎంలో మనకు ఇక్కడ ఎలాంటి ప్రచారం లేకపోవడం వల్ల, ఎలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మీడియేటర్స్ లేకపోవడం వల్ల మన కంపెనీలో మినిమం మనకు డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ పికప్ సెంటర్లో 10 to 20% డిస్కౌంట్ దొరుకుతుంది. మన డిస్కౌంట్ రావడానికి మనం ఏదైతే అకౌంట్ ఎస్బీఐ అకౌంట్లో మనం ఖాతా అమౌంట్ జమ చేసుకోవాలనుకుంటే మనకి ఏదైతే ఆధార్ కార్డు ఏదైతే ప్రూఫ్స్ ఇస్తారో మనకు కూడా ఇక్కడ ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ ఫస్ట్, సెకండ్ మీకు బ్యాంక్ పాస్బుక్, థర్డ్ మీకు ఒరిజినల్ పాన్ కార్డ్ నెంబర్, తర్వాత అండ్ మొబైల్ నెంబర్, తర్వాత నామినీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేది ఒకటి డైరెక్ట్ సెల్ ఐడి మనకు క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్.
దీనిపైన మనకు 10 to 20% డిస్కౌంట్ పెట్టి డీపీ ప్రైస్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి 27 రూపాయల సోపు 26 రూపాయలకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది 38 రూపాయల 30 రూపాయలకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ చాయ్ పత్తి 138 ఉందో మనకు 110 రూపాయలకు వస్తుంది. 90 రూపాయల ఆట మనకు 75 రూపాయలకు వస్తుంది. మినిమం 10 to 20% తీసి టాయిలెట్ క్లీనర్ 78 ఉన్నది మనకు 65 రూపాయలకు వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం జస్ట్ ఒక మార్కెట్లో కిరాణా షాప్ చేంజ్ చేసి మన ఆర్సీఎంలో కిరాణాను కొనడం వల్ల ఆరోగ్యంతో పాటు మనకు ఎంఆర్పి రేట్ తక్కువ ఉంది. మళ్ళీ దాంట్లో మనం ఆధార్ కార్డు ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకు డీపీ ప్రైస్ మినిమం 10 to 20% రావడం వల్ల మనకు 2300 ఏదైతే ఎంఆర్పి ఉందో అది కూడా మనకు 2000 రూపాయలకే మనకి వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి ఫ్రెండ్స్. మనం కొంటున్నాం. మరి చిన్నప్పటి నుంచి మనం మార్కెట్లో కొంటున్నాం, ₹1 మనకి డిస్కౌంట్ ఇవ్వలేదు. మరి వాళ్ళ ప్రాఫిట్లో మనకి ₹1 మనకి మన రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారంటే అదేం లేదు ఫ్రెండ్స్. మరి ఇక్కడ మన ఆర్సీఎం కంపెనీలో మనం ఇక్కడ ఎలాంటి ప్రచారం లేకపోవడం వల్ల మన ఇంటి వస్తువులు మన కోసం మనం తింటున్నాం. మనము మన ఇంటి ఆరోగ్యం కోసం మనం తింటూ ఒక కిరాణా షాప్ చేంజ్ చేసుకున్నందుకు మన డబ్బులు మన జేబులోకి మళ్ళీ తిరిగి రావడానికి కంపెనీ యొక్క బిజినెస్ వాల్యూ, కంపెనీలో మిగిలిన బిజినెస్ వాల్యూ పర్సెంటేజ్ అయితే ఉందో మినిమం మనకు 50 to 70% బిజినెస్ వాల్యూ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనకు మినిమం 50% బిజినెస్ వాల్యూ అనుకున్న ఒక్కొక్క ప్రోడక్ట్లో 13% బిజినెస్ వాల్యూ వస్తుంది. దీంట్లో చాయ్ పత్తిలో వచ్చేసి 35% బిజినెస్ వాల్యూ. ఈ విధంగా మన టోటల్ అమౌంట్ 2000లో మనకు వచ్చేసి 1000 బిజినెస్ వాల్యూ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. మార్కెటింగ్ 1000 రూపీస్ బిజినెస్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 1000 రూపీస్ బిజినెస్ వాల్యూ అనేది మనకు ఏ విధంగా కంపెనీ మనకు కట్టిస్తుందంటే ఇక్కడ మనకు వచ్చేసి 1 BV నుంచి 1 BV టు మనకు 4999 వరకు మనకు రిటర్న్ క్యాష్ బ్యాక్ 10% ఇస్తుంది ప్లస్ మనకి ఇక్కడ 5000 బిజినెస్ వాల్యూ నుంచి మళ్ళీ మనకు 9999 వరకు మనకు 12% ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 10,000 బిజినెస్ వాల్యూ నుంచి మనకు 19,999 వరకు మనకు 14% ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 20,000 నుంచి 39,999 వరకు 16.5% ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 40,000 నుంచి 69,999 వరకు మనకు 21.5% వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు 3,50,000 అబోవ్ ఉంటే మనకు 32% రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 1000 బిజినెస్ వాల్యూ ఏదైతే ఎంత పర్సెంట్లో ఉందంటే 1 నుంచి 4,999 వరకు 10% క్యాష్ బ్యాక్ ఉంది. ఇక్కడ మనకు 1000 ఇంటూ బివి 10% ఈక్వల్ 100 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం ఒక ఆర్సీఎం కిరాణా షాప్ ఒకటి బయట ట్రెడిషనల్ మార్కెట్ కిరాణా షాప్ చేంజ్ చేసి మన ఆర్సీఎం షాప్లో కొనుక్కుంటే మనకు డైరెక్ట్ 500 రూపీస్ మనకు డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది. మన జేబులోకి మన డబ్బులు మిగులుతున్నాయి. ప్లస్ 100 రూపీస్ మన క్యాష్ బ్యాక్ రావడం వల్ల మనకు 600 రూపీస్ మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఈ మార్కెట్ బెటరా ఈ మార్కెట్ బెటరా ఫ్రెండ్స్ అంటే మరి ఇది రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ ఇదే బెటర్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకున్నాను. మేము కూడా మా ఆరోగ్యాన్ని వాడుతున్నాము. మరి మీ అందరు కూడా దీన్ని మీ అందరు షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కాన్సెప్ట్ తెలుసుకొని అవగాహన చేసుకొని ఈ ప్రోడక్ట్ వాడండి. మీరు కూడా మీ లైఫ్ చేంజ్ చేసుకోండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. మీ మంచి ఆరోగ్యంతో పాటు ఆదాయంతో పాటు ఆనందంగా ఉండడానికి ఇది ఒక సరైన పద్ధతి ఫ్రెండ్స్. జేఆర్సీఎం థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మీకు గంట సింబల్ నొక్కండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్, మీకు ఇంకేమన్నా అప్డేట్స్ కావాలన్నా, ప్రోడక్ట్ నాలెడ్జ్ కావాలన్నా మరి మీరు కామెంట్లో నాకు పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీకు అద్భుతమైన వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, జేఆర్సీఎం.